సోమవారం ఉదయం బేర సత్యనారాయణ వలన అనేక విధాలుగా నష్టపోయిన బాధితులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి రాస్తారోకో చేశారు. ఆందోళనకారులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంఘీభావం ప్రకటించారు. ఆందోళనకారుల రాస్తారోకోతో మంచిర్యాల, శ్రీరాంపూర్ వైపు వెళ్లే వాహనాలు ఇరువైపులా పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. బేర సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సత్యనారాయణను నస్పూర్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కోడికత్తి డ్రామా ఆడి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు పోలీసు అధికారులను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేశాడని బాధితులు ఆరోపించారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ సీసీసీ కార్నర్ కు చేరుకున్నారు. బాధితులతో చర్చలు జరిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ హామీ ఇచ్చారు. అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడుతూ బేర సత్యనారాయణ ఆంధ్రాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కోడికత్తి డ్రామాలా ఉందని ఆరోపించారు. రామ్నగర్ 89 సర్వే నెంబర్లో భూ కబ్జాలు చేయలేదా అని ప్రశ్నించారు. సత్యనారాయణ బాధితులు అనేక మంది ఉన్నారని తెలిపారు. సత్యనారాయణపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, అతన్ని నస్పూర్ మున్సిపాలిటీ నుంచి బహిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వేణు, వైస్ చైర్మన్ గిల్లు రజిత, నస్పూర్ టౌన్ ప్రెసిడెంట్ బండారి సుధాకర్, మహిళా అధ్యక్షురాలు సంధ్యారాణి, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అజిత్ సింగ్ గారి దగ్గర భూమి కొనుగోలు చేసి అట్టి భూమిపై ఇద్దరి మధ్యన చిన్న ఘర్షణ 2017లో జరిగితే మీతో నాకు లొల్లేందుకు నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టులో నాకు 2020లో ఇదే భూమి అని నాకు జడ్జిమెంట్ రావడం జరిగింది. అట్టి విషయంలో అప్పుడు పలుమార్లు స్టేషన్లో తిరుపతి రెడ్డి ఏసీపీ గారు ఉన్నారు, సిఐ సంజీవ్ గారు ఉన్నారు, రవికుమార్ ఉన్నారు, అందరు డిపార్ట్మెంట్ కలవడం జరిగింది. దయచేసి అందరు అన్యాయం అంటే ఏది నుంచి ఫోర్స్ వస్తుంది, ఏం చేయలేమని నాకు కూడా సూచనలు ఇచ్చారు. అప్పుడు అధికారంలో ఉన్న దివాకర్ రావుని కూడా పలుమార్లు కలిశాను. సార్ నా పరిస్థితి అంటే వాళ్ళు కూడా సానుకూలంగా నేను చేస్తాను అన్నాడు. ఇదివరకు ఏం చేయలేదు. ఇప్పుడు ప్రేమసాగర్ నాయకత్వంలో మొన్న కూడా ప్రేమసాగర్ గారు సార్ నా పరిస్థితి ఉన్నది ఎకరాల భూమి కాదు సార్, 1122 గదాల భూమి, అట్టి భూమికి నాకు న్యాయం చేయండి నేను చేస్తా అన్నాడు. అవేమిచ్చుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు దౌర్భాగ్యుని మన మంచిర్యాల మండలం నుంచి మున్సిపల్ నుంచి బహిష్కరించాలి. ఆయన తక్షణమే రౌడ్ షీటర్ ఓపెన్ చేయాలి. ఎస్సీ ఎస్టీ కేసు నేను పెట్టినా కూడా ఎస్సీ క్యాండిడేట్ అయి కూడా నా చెయ్యి ఏలు కూడా ఫ్రాక్చర్ అయింది. అప్పుడు కొడితే సార్ను పోయి అడితే సార్ నా ఏలు ఫ్రాక్చర్ అయిందంటే నీకేం కాదు అని అప్పుడు డిపార్ట్మెంట్ సహకరించారు ఆయనకు. దయచేసి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఏదైనా ఎస్సీ ఎస్టీ మళ్ళీ రీఓపెన్ గా నేను పిటిషన్ ఇస్తా, మళ్ళీ కేసు ఫైల్ చేసి అని రాకుండా చేయండి. దయచేసి నాకు న్యాయం చేయాలి. గ్రామము మా మామయ్య వాళ్ళ వీళ్ళకు బేర సత్యనారాయణ గారు ల్యాండ్ తనది ఉన్నదాన్ని మాయమాటలు చెప్పి వీళ్ళ దగ్గర నుంచి ఉన్న భూమిని తన పేరు మీద చేసుకొని రాజకీయంగా ప్రబోధాలకు గురి చేసి డబ్బిస్తామని చెప్పేసి తిరిగి కోట్లు వేసిన ఈ భూమిని మొత్తం కోట్లు వేసేసిన నేనేం చేయాలని చెప్పేసి వెళ్ళిపోయినలు. దానిపైన ఉన్న భూమి తనకున్న డబ్బుని పూర్తిగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాని గురించే ఖర్చు చేసి ఉన్న భూమి నాదే కదా అనే ఉద్దేశంతో ఉండే అసొంటి మంచిగా బతికి మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆరోగ్యాన్ని ఈరోజు పూర్తిగా అతన్ని చేయబట్టి వాళ్ళ కుటుంబం పూర్తిగా రోడ్డుపైకి వచ్చింది. అతని పెరాలసిస్ వచ్చింది. అతన్ని పట్టించుకోవడానికి కూడా అవకాశం లేకుంటుంది. కాబట్టి పూర్తిగా తన ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది. కాబట్టి దయచేసి ఇద్దరి బాధితులకు మాకు న్యాయం చేయగలరని మేము ఇక్కడి నుంచి విన్నవించుతున్నాం. బేర సత్యనారాయణ జక్కురాయిలు అందరూ వచ్చి నా కంపౌండ్ గురగొట్టి దాంట్లో ఊరగట్టారు. అయితే పోలీసుగా రిపోర్ట్ చేశాను. రిపోర్ట్ అయితే ఎస్ఐ 3 సార్లు వచ్చింది. ఎస్ఐ చెప్తే ఎస్ఐ మాట ఇల్లే, మన సిఐ గారికి ఇచ్చింది. సిఐ మాట ఇల్లే ఆయన బేర సత్యనారాయణ. మన రాంగుండ కమిషనర్ సార్ కమిషనర్ సారు ఇక్కడ సార్ ఫోన్ చేసి చెప్పిండు, ఎవరి మాట ఇల్లే ఆడ కూర్చేసి కూర్చుండి నా గోడ గురగొట్టి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నోటీస్ చెప్పి సార్ అనేది పోయి కోర్టుకి వెళ్తే బేర సత్యనారాయణ బాగా భయం. ఎన్నిసార్లు
చెప్పిన అందరు చెప్పిండు, ఎవరు చెప్పినండి రామాయణ చెప్పిండు, కోపాన్ని చెప్పిండు, ఇలా కూర్చొని అందరు ఎవరు చెప్పినండి లేనప్పుడు నన్ను బెదిరించి కొట్ట రాగల నేను ఇక భయానికి సపరేట్ కోర్టు ఎక్కేసేసాను. పోలీసులు చెప్పిన ఎస్ఐ చెప్పిన రాకుండా కమిషన్స్ చెప్పిండు. ఏసీబీ ఆఫీస్ లో జరిగినటువంటి వీర సత్యనారాయణ అనే బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒక తప్పుడు ఆరోపణ మా ప్రేమ్ సాగర్ రావు గారి మీద చేయడం జరిగింది. ఇలా దాన్ని మేము తన మీద చేసిన ఆరోపణలను అసత్యం అని చెప్పేసి నిజం చేయడానికి ఈ రోజు ఏదైతే వీర సత్యనారాయణ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మేము ఈ రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. ఆయన నిజంగా ఎలాంటి తప్పు చేయని వాడైతే ఇలా నీకోసం ఇంతమంది బాధితులు ఇలా రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది కాబట్టి ఇంకోసారి వీర సత్యగా నిన్ను ఖచ్చితంగా మా నస్పూర్ మున్సిపల్ వెలేయడమే మా లక్ష్యం అని చెప్పేసి సందర్భం చేస్తూ ఎవరికైతే నువ్వు అన్యాయం చేసినావో ఖచ్చితంగా మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగా మా ప్రేమ్ సాగర్ గారు పనిచేస్తారు. ఎందుకంటే బాధితులందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఏదైతే చట్టాలు ఉన్నాయమ్మా న్యాయం జరుగుతుంది మీరు చట్టం ద్వారా వెళ్ళాలని చెప్పేసి బాధితులందరూ కూడా పోలీసులను ఆశ్రయించడం జరిగింది. మరి ఇలా పోలీసుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పోలీసులు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు తీసుకొని వాళ్ళ విచారణలో భాగంగా ఇలా బేర సత్యాన్ని ఏసీబీ ఆఫీస్కి పిలిస్తే అక్కడ ఒక కోడి కత్తి నాటకం ఆడి చిన్నగా గాయం చేసుకొని తనకు పడే శిక్ష నుంచి తప్పించుకుంటుండు. అది చెల్లదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో పోలీసులు ప్రజల పక్షాన పనిచేస్తారు. ఆ నమ్మకం పూర్తి విశ్వాసం మాకుంది. ఖచ్చితంగా బేర సత్యనారాయణ అరెస్ట్ చేసి మా ఈ జిల్లా నుంచి అతన్ని పంపించాలి, అతని మీద పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలని ఈ బాధితుల తరఫున మేమందరం కూడా జరుగుతుంది. ఏదైతే ఏసీపీ గారి ఆఫీసులో జరిగిందో ఒక నేరస్తుడు బేర సత్యనారాయణ ఆయన వచ్చిన గతంలో వస్తున్న పోతే ఎన్నో పాపాలు చేసిండ్రు, ఎన్నో భూకత్వాలు చేసిండ్రు. ఆయన ద్వారా ఎంతో మంది బాధతో మరణించినారు. అదేవిధంగా పక్షవాతం వచ్చింది. ఇప్పుడు 29 సర్వే నెంబర్లు అనుకోని దాంట్లో 18 ముగ్గురు కబ్జా చేసింది బేర సత్యనారాయణ. అదే ఉస్మానాబాద్ దగ్గర అంజనాని రెడ్డి బ్రిడ్జ్ ఉంది, ఆయన భూమి కబ్జా చేసింది బేర సత్యనారాయణ. ఇప్పుడు అదే కట్టుకున్న ఇంటి దగ్గర చూసుకున్న పోతే దాంట్లో కూడా కొంత ప్రభుత్వ భూమి ఉన్నది, కొంత భూమి తీసుకొని కబ్జా చేసి ఇల్లు కట్టింది బేర సత్యనారాయణ. ఇప్పుడు గతంలో చూసుకున్న పోతే ఆయన ఎన్నో ఇప్పుడు నేను ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఒక రౌడీ షీటర్, మీరు ఎవరైనా తెలుసుకోండి. ఆయన ఒక నచ్చలే నాయకుడు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, అదే టీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నాయకులు ఓడిపోవడం కారణం కూడా ఆయనే ఒక 2001లో ఆయన ఎంపీటీసీ గెలిచి ఆయన ఒక పార్టీ ద్రోహం చేసి ఆయన ఎంపీ కావాలనే ఒక దురాలోచనతో ఆయన ఈరోజు పార్టీ కంటే చేసినప్పుడు ఆయన ఒక టీఆర్ఎస్ పార్టీలో కూడా వాళ్ళ నాయకులు మీకు ఓడిపోవాలని చెప్పేసి నాతో మాట్లాడిన వ్యక్తి ఆయన. మరి ఎవరిలో మచ్చలేని నాయకులు ఎవరు మంచోళ్ళు అన్నది ఒకసారి గమనించాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ అండ చూసుకొని ఎన్ని అనేక విధాలుగా ఎంతో మంది బెదిరించిన ఒక రౌడీ షీటరు ఒకరికి మద్యం షాప్లో ఇద్దరు వెళ్ళని చెప్పేసి నీ కమిషన్ వెళ్ళని చెప్పేసి ఒక మద్య షాప్ నువ్వు ఆదేశం నువ్వు ఇలా మా నాయకుల గురించి మాట్లాడే నీకు అడుగుతున్నా. ఇలా ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని కబ్జాలు చేసినావు, ఎంతమంది రౌడీ షీటర్ చేసినావు, ఎంతమంది బెదిరించినావు, ఎంతమంది బెదిరించి వాళ్ళ ప్రాణాలు పోయేటట్టు చేసినావు అది మాకు తెలుసు. ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇలా ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఇలా మా గౌరవ ఎమ్మెల్యే గారు గెలవగానే ఎవరైతే పేద పేదలు వాళ్ళకి న్యాయం జరుగుతుంది, ఎవరైతే పేద సంతానం ద్వారా అన్యాయం జరిగిందో ఎంతోమంది అన్యాయంగా ఊరుకొందరు వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈరోజు మా ఫ్రెండ్స్ ఇస్తున్నారు. పరిశీలించి ఈ కబ్జా గురైన ఊరిను తక్షణమే పూడిక తీయాలని చెప్పేసి వీళ్ళందరూ దరఖాస్తు ఇస్తే సానుకూలంగా స్పందించి కమిషనర్ గారు మరియు మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాము. వచ్చి పరిశీలిస్తే వాస్తవంగా గతంలో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అవతల వైపు ఉన్న పొలాల్లో వాళ్ళందరూ కూడా చెప్పేది చాలా ఈ టేక్ చెట్ల వరకు ఊరు ఉండేనట. అది ఏదైతే ఇక్కడ అరుణోదయ అనే స్కూల్ ఉండే ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనే పట్టాదారు. వాస్తవంగా ఆయన బేర సత్యనారాయణ మరియు అతని అనుచరులకు ఈ యొక్క భూమిని అమ్ముకున్నాడు. అమ్ముకున్న క్రమంలో ఆ ఎకరం 7 గుంటలు ఎంతో పట్టా ఉందని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఎకరం 7 గుంటలు భూమి లేకపోవడం వల్ల వెళ్ళిన భూమికి డబ్బులు ఇచ్చి మిగతా భూమి ఓసీపీ నుంచి అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఓసీపీ నుంచి మట్టి తెప్పించి ఇదంతా ఊరిని కబ్జా చేసి ఓసీపీ మట్టి ద్వారా కబ్జా చేసి మొత్తం ప్లాట్లుగా మార్చారు. ఈ అన్ని తెలుసుకున్న తర్వాత కమిషనర్ గారు స్పందించి జేసీపీతోని కాలువ తీసే క్రమంలో మరి వాళ్ళ అనుచరులు వాళ్ళు మొత్తం మంది వచ్చి ఇక్కడ నానా హంగామా గొడవలు చేశారు. వీళ్ళందరూ కాలనీ వాసులు కూడా ఉన్నారు ఆ రోజు. అంతేకాకుండా ఆ గొడవ చేసిన క్రమంలో కూడా కమిషనర్ అదేం పట్టించుకోకుండా వారు మొత్తం పూడిక తీసి వెళ్ళిపోయారు. మొన్న రీసెంట్గా 16 తారీఖు మరి 15 తారీఖు ఏం చేశారంటే ఈ ప్రాంతంలో 2-3 ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయని చెప్పేసి ఆ మట్టి అడ్డుగా ఉందని చెప్పేసి మళ్ళీ కూడా మట్టినంతా ఒరెలకు దొబ్బే క్రమంలో కమిషనర్ గారు మరి ఉన్నతాధికారులు వస్తే
వారిపైన దురుసుగా ప్రవర్తించి ఇష్టం వచ్చిన రీతిలో తిట్టినందుకు కమిషనర్ గారు కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏసీపీ గారు విచారణకు పిలిపిస్తే నానా హంగామా చేసి నిజంగా సావాలనుకున్నాడు ఇక్కడ కడి చేసుకుంటాడు, ఇక్కడ కాదు. ఇక్కడ కడి చేస్తే బ్లడ్ ఇంజూరీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈడ మామూలుగా కటింగ్ చేసుకొని మొత్తం బ్లడ్ వచ్చేటాగా బాగా హంగామా చేసి ఇదంతా తడిచిపోయేసరికి పోలీసులు ఉన్నతాధికారులు అందరూ స్పందించి హాస్పిటల్ తీసుకపోతే వాళ్ళ బిడ్డ ఒక వాయిస్ ఇచ్చింది. మా నాన్న వైట్ పేపర్, మా నాన్న తెలంగాణ ఉద్యమకారుడు, మా నాన్న ఎంతో మందికి ఉపాధి కల్పించిండు, మా నాన్న తప్పు చేసిండని మీరు ప్రూఫ్ చేస్తే 3 నెలలకు రాసి ప్రాంతం నుంచి వెళ్ళిపోతామని అన్నారు. అమ్మ చూడండి అమ్మ, మీ మీద వ్యక్తిగతంగా మాకు ఎటువంటి, మీరు ఆడపిల్లలు, మా ప్రేమ్ సాగర్రావు గారికి కానివ్వండి మాకు కానీ చాలా గౌరవం ఉన్నది మీ పైన. కానీ మీ నాన్నగారు ఒక్క అమ్మాయిని కూడా, ఒక మహిళను కూడా గౌరవించేటట్టుగా ఇప్పుడు కూడా మాట్లాడలేదు, దురుసుగా ప్రవర్తించారు. చూడండి ఇక్కడ మీ నాన్నగారు చేసిన భాగవతాలని ఇక్కడ కార్నివాసులు ఉన్నారు సాక్ష్యం. అంతేకాకుండా ఒక మాట నువ్వు మాట్లాడినావు, మనోవేదనకు గురైనవు. మీ నాన్న చేయబట్టి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చాలా మంది పేషెంట్లు అయ్యారు. వాళ్ళకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి తల్లి. వాళ్ళు కూడా ఇవాళ ఎంతో మంది ఆడపిల్లలు అమాయకులు వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. ఇవన్నీ మీకు తెలియదు. మీ నాన్న చేసే బయట ఏమేమి పనులు చేస్తున్నాడు ఇవన్నీ మీరు తెలుసుకోకుండా మీరు మాట్లాడుతున్నారు. దయచేసి మీరు తిరగండి. 21వ వార్డులో రామ్నగర్లో 5 సార్లు గెలిచిండు మీ నాన్న అన్నారు కదా. ఏ రకంగా గెలిచిండో కూడా అందరికీ తెలుసు. ఎంత భయప్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకున్నా కూడా తెలుసు. ఓటింగ్ పోయే సమయంలో నువ్వు ఎవరికి ఓటేస్తావో నాకు తెలుసు. నువ్వు నాకు ఓటు వేయకపోతే రేపు నేను ఓడిపోతే గిట్లా ప్రభుత్వం మాదున్నది, నేను అవన్నీ తీపిచ్చి ఎవరెవరైతే నాకు ఓటేయలేదు పింఛన్లు కార్డు చెప్పిస్తా, రేషన్ కార్డు తీపిస్తా అని చెప్పేసి నువ్వు ఎంతమందిని బెదిరించినావో అవన్నీ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉంది, ఎంపీపీఎస్ స్కూల్. ఆ స్కూలు వాస్తవంగా పట్టాదారు వేరే వాళ్ళని బెదిరించి ఆ భూమిని ఆక్వై చేసుకొని ఈ భూమి నాది, నేనే మీకు ప్రభుత్వానికి దానం ఇస్తున్నా అని చెప్పి ఒక సర్టిఫికెట్ మీరు సాదా బైనామా ద్వారా రాసి ప్రభుత్వానికి ఇచ్చి శాంక్షన్ చేపించి మీరు ఏం చేశారు, స్కూల్ కట్టించారు. స్కూల్ కట్టించిన తర్వాత ఏం చేశారు, హెడ్ మాస్టర్ను రానియలే, పిల్లల్ని రానియలే. నువ్వు నిజంగా కౌన్సిలర్వే కదా, గతంలో ఎంపీటీసీవే కదా, నీకు బాధ్యత లేదా? ఆ స్కూల్ని బాగు చేసి అందులో పిల్లల్ని, చాలా మంది పేదవాళ్ళని ఇక్కడ వాళ్ళందరికీ చదువు చెప్పించే బాధ్యత నీకు లేదా? ఆ స్కూల్ని మూతవాడేపించి చుట్టూ భూమి కొనుక్కొని హద్దులలో బేర సత్యనారాయణ ఓన్ హౌస్ అని పెట్టుకొని ఇలా దాన్ని అమ్మకానికి పెట్టినావు.